వెల్కమ్ టు మై డ్రీమ్ ఇల్లు. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. అవునండి, మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. అవునండి, దీనికి పైగా మరి ఈ విధంగా రాయబడిందండి. మరి నీ యొక్క దేశంలో మరి ఎవరైతే మరి భేదవాళ్ళు ఉన్నారో వారి పట్ల నువ్వు ఎలా ఉండాలి అంటే కరుణించాలంటండి. నీ హృదయమును కఠినపరుచుకోవద్దు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా నీ చెయ్యి చాచి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పయ్యవలెను. అవునండి, అంటే మరి నీ దేశంలో బీదలు ఉన్నట్లయితే, నీ ఉంటున్న ప్లేస్లో మరి పేదవాళ్ళు ఉన్నట్లయితే, వాళ్ళు నీ దగ్గర నుంచి ఆశిస్తున్నట్లయితే వారికి తప్పకుండా మరి నువ్వు సహాయం చేసినట్లయితే, మరి నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా ఉన్నట్లయితే, మరి నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నేను ఆశీర్వదించును అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుందండి. అవునండి, మరి దీనులకు బీదలకు అవశ్యముగా నీ చెయ్యి చాపాలి అని ప్రభువారు మరి ఆజ్ఞాపిస్తున్నారండి. మరి ఇందు మూలన నువ్వు నష్టపోవు, కానీ మరి నీ దేవుడైన యెహోవా నీవు చేయు కార్యములన్నీ కూడా మరి నువ్వు ఏది చేసినప్పటికీ కూడా మరి ఆ ప్రయత్నములు ఆ కార్యములు అన్నీ కూడా మరి దేవుడు ఆశీర్వదిస్తారంటండి. ఓకేనండి, కాబట్టి మరి దేవుని వాక్య ప్రకారము మరి మన చుట్టూ ఉన్న పేదల పట్ల బీదల పట్ల మరి వారు ఒకవేళ మన నుంచి ఆశిస్తున్నట్లయితే ఖచ్చితంగా మరి వాళ్ళకి సహాయం చేద్దామండి. మరి మన దేవుడు మరి చూచుచున్న దేవుడు అండి. మరి ఆయన మనం చేసేవన్నీ కూడా చూస్తారు. తప్పకుండా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అండి. ఓకేనండి, చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నాయన యేసయ్య, తండ్రి సహాయం దయచేయండి నాయన. దేవా తండ్రి నాయన ప్రభా, మా చుట్టూ ఉన్న ప్రభా యేసయ్య బీదల పట్ల తండ్రి మేము కనికరం కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. ప్రభా దేవా కృప చూపించండి, దయ చూపించండి, దయ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మా హృదయాన్ని కఠినపరచుకోకుండా సహాయం దయచేయండి నాయన. దేవా కృప చూపించండి, దయ చూపించండి నాయన. దేవా నాయన ప్రభా, మరి నాయన అలాగున్నట్లయితే తండ్రి నాయన ప్రభా మా కార్యములన్నిటినీ మా ప్రయత్నములన్నిటినీ ప్రభా మీరు దీవిస్తానంటున్నారు. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. నాయన సహాయం చేయమని అడుగుతున్నానయ్యా దేవా. మరి నాయన ఈ వాక్యం ఎవరైతే ఉంటున్నారో నాయన దేవా వారికి నాయన ప్రభా మీ ఆత్మను తోడుగా ఉండదు ఇచ్చేయండి నాయన. ఈరోజు వారు చేయ పనులన్నీ కూడా మీరు సఫలం చేయండి నాయన ప్రభా. యేసయ్య దేవా, మరి వారు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే మీ వైపు చూస్తున్నారో దేవా నాయన ప్రభా మీ చల్లని చూపు వారి మీద ఉంచండి, మీ దయ చూపించండి, మీ కృప చూపించండి తండ్రి నాయన ప్రభా. మీరే సహాయం చేయమని దేవా నేను అడుగుచున్నానయ్యా. దేవా నా తండ్రి నాయన ప్రభా, మరి ఈరోజు వారి ప్రయాణంలో కూడా మీరే తోడుగా నడిపించమని అడుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.